ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 37వ కీర్తన 39వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు పెట్టే మాటలకు బాధ కలుగునప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గము. బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టే మనుషులే ఉంటారు, కానీ ఆ బాధను అర్థం చేసుకోలేని వారు లేరు. మనం బాధపడినప్పుడు ఏ మనుషులు మనకు ఆశ్రయుడు కాదు. బాధాకరమైన మాటల చేత మనసు గాయమై బాధపడుతుంటే మనసులోని గాయాన్ని, హృదయంలోని బాధలను తీర్చేవారు, గాయాన్ని కట్టేవారు ఎవరు లేరు. గాయాన్ని కట్టి హృదయంలోని ప్రతి విధమైన బాధలన్నీ తొలగించే ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే బాధ కలుగునప్పుడు మనకు ఆశ్రయదుర్గము. ఐగుప్తు దేశంలోనున్న ఇశ్రాయేలీయుల ప్రజల బాధను దేవుడు చూచి ఆ బాధలన్నిటిలో నుండి దేవుడు వారికి ఆశ్రయదుర్గమై విడిపించాడు. నీ బాధను మనుషులు చూచి నవ్వుతారేమో, కానీ మన దేవుడు నీ బాధను చూచి ఆ బాధను తొలగించి నీకు ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు ఆయన నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు. బాధపడకు, ధైర్యం తెచ్చుకొనుము, దేవుడే నీకు ఆశ్రయదుర్గము. ప్రైజ్ ది లార్డ్. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గము